సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో వ్లాగింగ్ చేయక చాలా రోజులు అయిపోతుంది. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు వ్లాగింగ్ స్టాప్ చేసిన పిల్లలతోండి. సో కానీ చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు ఫ్రెండ్స్. సో అన్న వ్లాగింగ్ ఎందుకు ఆపేసారు అని. సో చిన్న చిన్న పిల్లలు అయితే ఫోన్లు చేస్తారు. నా పాత వీడియోలు రైడర్ మలేష్లో పాత వీడియోస్ నా నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కనుక్కొని మరీ ఫోన్లు చేసి అంకుల్ వ్లాగ్స్ తీయండి అంకుల్ ఎందుకు తీస్తారని చెప్పి కామెంట్లు పెడతారు. సో అందుకని చెప్పేసి సో వీక్లీ ఒక వ్లాగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో అది వచ్చేసి వెనస్డే రోజు అంటే ఈ రోజు. సో ప్రతి వెనస్డే రోజు ఒక వ్లాగు. సో ఫ్రైడే రోజు ఒక కామెడీ వీడియో. సో సండే రోజు ఒక కామెడీ వీడియో. సో కంప్లీట్ 1 వీక్లో 3 వీడియోస్ అయితే కంపల్సరీ మన రైడర్ మలేష్ A to Z ఛానల్లో వస్తాయి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 2:20 అవుతుంది. సో పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో మా జాహ్నవి పొద్దున అయితే సో అంతా కొట్టాడు పోయింది. ఈరోజు KFC తినిపించాలి నువ్వు అని. సో ఎందుకంటే సో 2 monthsకి ఒకసారి పిల్లలకు KFC తీసుకెళ్తున్నా. సో ఈరోజు తీసుకోవాలని చెప్పేసి మా జాహ్నవి పొద్దున్న ఆర్డర్ చేసింది. మా గాయత్రికి ముందే KFC అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. సో మా కోడిపిల్లలు చూడండి ఒకసారి. కోడిపిల్లలు చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే కోడిపిల్లలు తీసుకొని దగ్గర ఒక 30 days అవుతుంది. సో కోడిపిల్లలకైతే ఇప్పటివరకైతే చాలా మంచిగా దాని జీవితం అయితే సాగుతుంది. సో కోడిపిల్లలకి ఏం కాలేదు. సో మా జాహ్నవి మా గాయత్రి సో నేనైతే డైలీ 1-2 hours బయట వదులుతున్నా. సో బయట వదిలేసరికి ఇక్కడ రోడ్డు పైన మొత్తం తిరిగి సో దాని కాళ్ళు అనేటివి బలంగా తయారవుతున్నాయి. సో దాని కాళ్ళు బలంగా ఉంటేనే దా బాడీ అనేది కొంచెం డెవలప్ అవుతుంటుంది. సో డైలీ అయితే ఉల్లిగడ్డలు నానిపిన బియ్యం అయితే వేస్తున్నా. ఓకేనా. ఇక మా జాహ్నవి అయితే ఇప్పటికీ భయపడుతుంది కోడిపిల్లలకు, ఇంకా భయపడుతూనే ఉంది. సో చూడాలి ఇంకెప్పుడు భయం పోతుందో. సో స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో స్కూల్ దగ్గరికి వెళ్ళేసి పిల్లలకు KFC తినేసి నేను గిట్ట KFC తినేసి ఇంటికి వస్తాం. ఓకేనా. ఇది మన వ్లాగ్, వెనస్డే వ్లాగ్. ఫ్రైడే రోజు అయితే కంపల్సరీ 4 to 5 minutes కామెడీ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా చూడండి. ఫ్రైడే రోజు, సాటర్డే రోజు, వెనస్డే రోజు వ్లాగ్. ఓకేనా. ఇదైతే టైమింగ్స్ ఫిక్స్. ఓకేనా. మళ్ళీ కామెంట్లు పెట్టకండి అన్న వ్లాగ్ అని. ఓకేనా ఫ్రెండ్స్. మేమైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కోడిపిల్లలకు బాయ్ చెప్పేసేయండి. బాయ్ కోడిపిల్లలు. ఈ పింక్ కలర్ది మా జాహ్నవిది, ఈ గ్రీన్ కలర్ది మా గాయత్రిది. కొట్టుకుంటారు రోజు కోడిపిల్లల కోసం. బాయ్. సో ఇప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చిన మా పిల్లలు అయితే ఇప్పుడే వచ్చేసారు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో మేమైతే ఇవాళ స్టడీ అవర్స్ ఉందని నేను భయపడ్డా, కానీ స్టడీ అవర్స్ లేదు. కానీ మా డాడీ అయితే 3:30కి వచ్చింది చెప్పకుండా మాకు. నేనే చెప్పకుండా వచ్చినా తెలుసు కదా ఫ్రెండ్స్. సో వీళ్ళకి చెప్పు వస్తే మా టీచర్ వచ్చింది. టీచర్ ఫోన్ చేయించిన చెప్పింది. మా జాహ్నవి ఎక్కడ పోయింది, ఇంకా అటే పోయింది. నేను తీసుకెళ్ళడానికి వస్తుంది అండి. ఆమెకి ఇప్పుడు చెప్పిన అనమాట KFC కొత్తున్నాం. ఆ ముషార్దుడు KFC అంటే రాదు ఇక మొత్తం ఆ మేఘాలు ఉంటుంది మా జాహ్నవి. స్టడీ అవర్స్ ఈరోజు నాకు తెలియదు. నేను మా జాహ్నవి KFC అంటుంది కదా అని చెప్పేసి KFC తీసుకొద్దామని అనుకున్నా. ఏంది కాటికే పెట్టుకున్నావా? ఇడిదుబి కాటికి ఎందుకు పెట్టుకున్నావు? కళ్ళకు డోరేయ్ పెట్టలే. ఇప్పుడు మీకు KFC ఛాలెంజ్ పెడతా మీ ముగ్గురికి. KFC ఛాలెంజ్. ఎట్రా వెళ్ళా చూసుకోవద్దా? నా బెల్ట్ గట్టిగా ఉంది కాబట్టి పట్టుకుంది. ఏం చేశారు?
మా జానవి చూడండి ఫ్రెండ్స్, ఖుషి ఖుషి ఉంది. కేఎఫ్సి గరం గరం కేఎఫ్సి. ఏ జానవి నీకు లేదు పీసులు. ఫ్రెండ్స్ లాస్ట్ టైం గిట్ట మేము ఇదే టేబుల్కి వచ్చినాం, మళ్ళీ ఈసారి ఇదే టేబుల్కి వచ్చినాం. తాగేసే సాయంత్రం రాదు మమ్మీ. అని ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా, చికెన్ పీస్ తింటావా? జానవి నువ్వు కూసా మమ్మీ, లాస్ట్ టైం గిట్ట అట్నే థమ్స్అప్ పడేసినావు. పట్టుకో. లెగ్ పీస్ కావాలి ఎవరికైనా? లెగ్ పీస్ రాలేదు అందులో. ఇది వద్దా? ఇది మీరు ఒక్కటి నువ్వు తినేస్తా. అయిపోయిందా? అయితే ఇది ఇగో చూసుకో, నీది సెకండ్ వన్ అది. ఓకే, ఇది పెట్టుకొని తినరా? మంచిగా జానవి. మా జానకి మస్తు ఆకలి అవుతుందంటే డాడీ చాలా థ్యాంక్ యూ డాడీ ఇది తీసుకొచ్చినందుకు అంటుంది. ఫ్రెండ్స్ లెగ్ పీసు మా జానకి కూడా దాచిపెట్టుకున్నా డబ్బల సైడ్కి. అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి కేఎఫ్సీ తినాలి. అంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది, మామూలు మన ఇంట్లో వండుకునే టేస్ట్ వేరే ఉంటుంది. అరే వచ్చినావా నువ్వు? రోజు రాదే? అరే ఎవరెవరు వచ్చారు? నువ్వు నేను ఏమేమి మాదే? ఉప్పుపే ఉంటుంది మా దాంతో ఎట్లా తయారు చేస్తారు తెలుసా? అది ఆలుగడ్డ ఆవు. థమ్స్అప్ తాగే పోదాం. థమ్స్అప్ తాగే తాగు 4 అయితే పోదాం. మళ్ళీ ఇంటికి పోయినాక వీడియో తీయాలి. తిన్నా సరిపోలే, మళ్ళీ మా జానకి జ్యూస్ కావాలంట. ఇంతసేపు 2 కోకులు ఆగింది, చికెన్ పీస్ తిన్నది, ఏంది ఆలుగడ్డ దాన్ని ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నది, మళ్ళీ ఇప్పుడు ఆమెకు జ్యూస్ కావాలంట. జ్యూస్ లేదు నడు దాయిగా పోదాం నడు. మన టైం అవుతుంది ఇంటికాడ మళ్ళీ వీడియో తీయాలి. జ్యూస్ దొరికే మమ్మీ నడు. జ్యూస్ అంట జ్యూస్. సో ఫ్రెండ్స్ కేఎఫ్సీ అయితే తినేసాం, బాగుంది. అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి ఇటువంటి. కొట్టాడుకుంటూ చూడు. ఇదిగో రారా మీరు, నేను వెళ్ళిపోతా. మీ ఇద్దరు వచ్చేసారా మొదలేసి? సరే నడు నడు. ఇక్కడ మన కార్ గుంతుందాడా దుంగు. మెల్ల మెల్ల. ఫ్రెండ్స్ ఇది వ్లాగు. ఇప్పుడు పోయి మేము వీడియో తీయాలి. చూసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఏ పడతావు జానవి, పడ్డావు అంటే మొత్తం లేచిపోతాయి.
దా నేనే ఫస్ట్ నేనే ఎక్కిన ఫస్ట్ అందరికంటే బాయ్ చెప్తా బాయ్ ఫ్రెండ్స్